విశ్వాసం ఎప్పుడు కోల్పోతున్నావు దేవుడి మీద అంటే, నువ్వు జనాల్ని ఫాలో అవుతున్నప్పుడు నీ విశ్వాసాన్ని కోల్పోతావు. నీవు వారిని కాకుండా వాక్యాన్ని ఫాలో అవుతే నువ్వు విశ్వాసంలో దినదినము అభివృద్ధి చెందేది. యేసుక్రీస్తుని నమ్మిన మనం, యేసుక్రీస్తు వాక్యాన్ని విడిచినటువంటి మనం, యేసుక్రీస్తు వాక్యాన్ని ప్రవర్తిస్తున్న మనము గ్రహింపులో లేమో, గుడ్డితనంలో ఉన్నాము. ఇంకా గ్రహించిన వాడు జాగ్రత్తగా దాన్ని వెతుకుతాడు, జాగ్రత్తగా దాన్ని వెతికిన వాడు అంతం వరకు దాన్ని పట్టుకుని దాని ప్రకారంగా నడుస్తాడు. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. మరి వాక్యం నీకు హెచ్చరిక చేస్తుంది, వాక్యం నీకు గద్దిస్తుంది, వాక్యం నీకు బుద్ధి చెప్తుంది, వాక్యం నీకు ఇలా చేయొద్దని చెప్తుంది. అయినా కానీ పెదవి విరిచి ఆ అని అదాలాపంగా వెళ్తున్నావు అనుకో, పెను తుఫాను వస్తుంది ఒక రోజు. పెను తుఫాను వస్తుంది ఒక రోజు, మహాప్రళయం వస్తుంది ఒక రోజు. ఆ మహాప్రళయానికి గనక తాళగలలేడు, ఎవడు లేడు. తుఫాను వస్తుంటే హెచ్చరిక ఎలా చేస్తారో, మొదటి హెచ్చరిక, రెండో హెచ్చరిక. ఇదిగో దేవుని యొక్క గ్రంథం ప్రతి ఆదివారం దేవుడి రాకడి హెచ్చరిక, దేవుని యొక్క రాకడి ఎత్తబడడానికి హెచ్చరిక చేస్తుంది వాక్యం. ఆమేన్. గ్రహించావా? ఎత్తబడతావు. గ్రహింపలేకున్నావా? సుడిగాలిలో కొట్టుకుపోతావు. ఇక్కడ సుడిగాల్లో కొట్టుకుపోతే శవమైనా దొరుకుతుంది. దేవుడి యొక్క సుడిగాలలో నీ ఎముకలు కూడా దొరకవు.